నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. బిగ్ బాస్ సీజన్ 8 కోసం అయితే రకరకాల న్యూస్ వినిపిస్తుంది. బట్ బిగ్ బాస్ సీజన్ 8 అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది, కానీ కంటెస్టెంట్స్ ఎవరు అనే దానిపైన అయితే చాలా కన్ఫ్యూజన్ ఉంది. రకరకాల పేర్లు కూడా బయటపడుతున్నాయి, కానీ ఎవరు అనేది అయితే మొత్తం క్లారిటీ లేదు. మరి మనకి దానికోసం క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు బిగ్ బాస్ అనలిస్ట్ అయిన పరిటాల మూర్తి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సూపర్, బాగున్నాం. సో ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ 8 కోసం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. బట్ కంటెస్టెంట్స్ ఎవరు అనే దాని మీద క్లారిటీ రావట్లేదు. కొంతమంది అయితే నేనే వచ్చేస్తున్నాను కూడా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీ అనాలిసిస్ లో అసలు ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉందంటారు? అంటే ఇప్పటి వరకు అయితే నిజంగానే కన్ఫర్మేషన్ అనేది ఎవరికి ఇవ్వలేదు. ఒక 10 days ముందు లేదా ఓ 15 days ముందు ఇస్తారు. అయితే ఏంటంటే ఈసారి కొంత ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్ వచ్చింది కాబట్టి కొన్ని పేర్లకైతే ఆల్మోస్ట్ ఈమెయిల్ వాళ్ళతో అగ్రిమెంట్లు అవి చేసుకోవడం ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్లు చేయాలి స్టేజ్ మీద గ్రాండ్ ఈవెంట్ రోజు. అలాగే వాళ్ళకి సంబంధించిన ఏవీలు కొంత షూట్ చేయాలి. ఈసారి ఏవీలు కూడా చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు గోదావరి వాళ్ళు అనుకోండి, గోదావరి జిల్లా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అనుకోండి ఎప్పటి నుంచో. సో మిమ్మల్ని తీసుకుని గోదావరి వరకు వెళ్ళిపోయి అక్కడ న్యాచురల్ అంబియన్స్ లో ఏవి షూట్ చేయడం, మీ సొంత ఊర్లోనే మీరు ఎలా పెరిగారు, మీ చదివిన స్కూలు అక్కడ అలా ఏవిని. ఇప్పుడు సపోజ్ నేను వెళ్తున్నా అనుకుందాం బిగ్ బాస్, సో ఇదిగో నేను చదివిన కాలేజ్ ఇక్కడ ఉంది చూడండి అని, ఇట్లా డిఫరెంట్ గా డైరెక్ట్ లొకేషన్స్, డిఫరెంట్ లొకేషన్స్. కాబట్టి దానికి చాలా టైం పడుతుంది, ఎడిటింగ్ టైం పడుతుంది అంతా. కాబట్టి మెల్లమెల్లగా కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళలో మనకి ఒక 10 మంది వరకు పేర్లు కన్ఫర్మ్ అయినట్లుగానే అనిపిస్తున్నాయి. 10-11 మంది పేర్లు ఏంటనేది నేను చెప్తా. ఫస్ట్ అయితే రీతు చౌదరి, మనకు తెలుసు దావత్ షో కూడా చేస్తుంది తను. కిరాక్ బాయ్స్ అది షో కూడా వస్తుంది కదా, సో అందులో కూడా చేస్తుంది. కిరాక్ గర్ల్స్ అండ్ ఏదో సంథింగ్ షోస్, సో అందులో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. తనకి సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ట్రెండింగ్ లో కూడా వస్తుంది. తనకి వెళ్ళే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి, మాక్సిమం వెళ్ళొచ్చు. అలాగే నెక్స్ట్ ఇదే షో నుంచి, కిరాక్ బాయ్స్ షో నుంచే ఒక 2-3 వస్తున్నారు. సో ఒక 2-3, శ్రీకర్, ఇంకా హారిక సంథింగ్, ఒక 2-3 వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయినట్టు ఉంది. ఒక బ్యాచ్ అంటే ఆల్రెడీ ఒక షో చేసేసారు. ఇప్పుడు లాస్ట్ టైం అదే సమస్య అయింది, నీతోనే డ్యాన్స్ చేసిన బ్యాచ్ మొత్తం వచ్చారు మనకి. సందీప్ గాని, సమ్మర్ దీప్ గాని, వీళ్ళంతా ఏంటంటే రాగానే కనెక్ట్ అయిపోతారు. వాళ్ళకి ఆ షో ఈ షో రెండు ఒకలాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మర్చిపోయింది ఏంటంటే ఆ షో చూసే ఆడియన్స్ వేరు, బట్ బిగ్ బాస్ చూసే ఆడియన్స్ డిఫరెంట్, చాలా క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు చాలా డ్యాన్స్ షోలు వస్తుంటాయి, కొంచెం చూస్తుంటారు, కొంతమంది చూడరు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఆ కిరాక్ బాయ్ షో నేను చూడట్లా, ఫాలో అవట్లా. బట్ బిగ్ బాస్కి వచ్చేసరికి అలా కాదు, నేను పిన్ టు పిన్ ఫాలో అవుతాను, లైవ్ కూడా ఫాలో అవుతాం. సో కాబట్టి అది వేరు ఇది వేరు. వీళ్ళు వెంటనే వెళ్ళి మింగిల్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళేంటి బ్యాచ్ కట్టేశారు అని ఒక భావన వచ్చేస్తుంది. సో లాస్ట్ టైం జరిగింది అదే, సీరియల్ బ్యాచ్ ఫామ్ అయిపోయారు అనేసరికి శివాజీ కూడా అదే అన్నాడు, ఆ స్టార్మా బ్యాచ్ అక్కడ ఉంటుంది చూడండి. సో అట్లాగా రాగానే కనెక్ట్ అయిపోతే ఈ డేంజరస్ కూడా ఉంది. మరి కిరాక్ బ్యాచ్ నుంచి వాళ్ళు ఎట్లా ఫామ్ అవుతారు చూడాలి. ఇప్పుడు దీపిక వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి వాళ్ళ సర్కిల్లోనే ఉంటుంది, అందరినీ కలుపుకుండి వెళ్ళాలని అదేని ఇదని ఉండదు. షో ప్యాటర్న్ అర్థం కాదు తొందరగా. షో ప్యాటర్న్ వాళ్ళు ఏమనుకుంటారు, టాస్క్లు ఇస్తారు, టాస్క్లో కుమ్మేద్దాం, గెలుద్దాం, కెప్టెన్ అవుదాం, ఇమ్యూనిటీ ఇదే అనుకుంటారు. బట్ బయట ఓటింగ్ రావాలి, బయట జనాల్ని మనం ఆకర్షించాలి మన బిహేవియర్తో అనేది కొంచెం అది తగ్గిపోతూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పోటీతత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకంటే ముందు నేను వెళ్ళిపోవాలి, గెలవాలి, ఇదే ఉంటుంది తప్ప మీకంటే నేను వెనకాల గెలిచినా జనాలు ఓటేస్తే చాలు నాకు, నేను ఆడే పద్ధతిని బట్టి. ఇది మర్చిపోతూ ఉంటారు చాలా మంది. నెక్స్ట్ నేత్ర, ఫార్మర్ నేత్ర. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ వచ్చాడు, ఫార్మర్ ఆ కేటగిరీలో వచ్చాడు. ఈసారి ఈఎంఐకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో, కాబట్టి ఫార్మింగ్ అది చేస్తుంటుంది. ఆమెకి ఛానల్ కూడా ఉంది, వారధి ఛానల్ ఉంది కదా, సో ఆ ఛానల్. సో నేత్ర వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మాక్సిమం కన్ఫర్మ్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. ఈ నెక్స్ట్ రేఖా భోజు, కవర్ సాంగ్స్ ఏ చేస్తారు, డాన్సర్ తను. బిగ్ బాస్ రివ్యూస్ కూడా చెప్తుంది కదా, బిగ్ బాస్ రివ్యూస్ అని. బట్ మరి సీజన్ 8 లో అయితే ఇంతవరకు పార్టిసిపెంట్ లిస్ట్ కూడా చెప్పాలి. అంతకుముందు 7 లో చెప్పింది, 6 లో చెప్పింది. సో అంటే మేబీ ఛాన్సెస్ ఉన్నాయని ఒక ఇది కన్ఫర్మ్ అయిపోయినట్టే అనుకోవచ్చు రివ్యూస్ కేటగిరీ నుంచి. నెక్స్ట్ ఇంద్రనీల్, మొగల్ రేకులు సీరియల్ ఇంద్రనీల్ ఉన్నాడు కదా, ఇంద్రనీల్ కూడా మేబీ కపుల్ ఎంట్రీ ఇద్దామా లేదంటే సోలోగా వెళ్దామా అనే ఒక ఇది ఉంది. కపుల్ ఎంట్రీ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే తన వైఫ్ రాదు, టాస్క్లు అది ఆడాలి,
సో మన డాన్స్ ప్రోగ్రామ్ అయితే తను చేసేసేది. అవును చూసినాం. సో ఇంద్రనీల్ వచ్చే అవకాశం ఉందని ఒక అంటే అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ యువ సామ్రాట్ కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. యువ సామ్రాట్ మొన్న బెట్టింగ్ దాని గురించి మాట్లాడాడు కదా బాగా, యాప్స్ గురించి దాని గురించి. సో మనోడు లాజిక్స్ మాట్లాడతాడు. ఎవరైనా ఎదురు మాట్లాడితే ఏంటి నువ్వు, నీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఏంటి చెప్పు అని. అంటే ఇది బాగుంటది, యాటిట్యూడ్ బాగుంటది, ఆర్గ్యుమెంట్ బాగుంటది. అవును ఇప్పుడు మనకి నామినేషన్స్ అప్పుడు కావాల్సింది ఏంటి బిగ్ బాస్ షోలో, ఆర్గ్యుమెంట్ ఉంటేనే ఆ ప్రోమో గానీ అది కానీ సక్సెస్ అవుతుంది. సో ఆర్గ్యుమెంట్ వైజ్ గా మనోడిని సెలెక్ట్ చేసినట్టున్నారు. మాక్సిమం లాజిక్స్ అవి వర్కౌట్ చేస్తాడు. సరే నెక్స్ట్ అయితే యాదమరాజు, కొంచెం కామెడీ అది ఎంటర్టైన్మెంట్ అది ఉండేలాగా. పటాస్ ప్రోగ్రామ్ నుంచి యాదమరాజు తెలుసు అందరికీ కూడా. సో మనోడు కౌంటర్ చేయడం కానీ లాంగ్వేజ్ కానీ అంతా కూడా చాలా బాగుంటది. అంటే ఆ టైమింగ్ కూడా పట్టుకుంటాడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. సో చాలా బాగా ఎంటర్టైన్ చేయగలుగుతాడు. సో ఆ కేటగిరీలో యాదమరాజు ఉన్నాడు. నెక్స్ట్ సింగర్ సాకేత్. సింగర్ కేటగిరీలో మనం లాస్ట్ టైం చెప్పుకోవాలి ఈ పేరు. సాకేత్ యాక్చువల్ గా సీజన్ 7 కే రావాల్సి ఉంది. బట్ సీజన్ 7 లో అవకాశం చిక్కల, చాలా మంది లిస్టులు అయిపోయారు. ప్లస్ అక్కడ మీకు సింగింగ్ కేటగిరీ, ఇక్కడ సింగింగ్ కేటగిరీలో అతను తీసుకున్నాడు. సో అది నెక్స్ట్ వచ్చేసరికి న్యూస్ రీడర్ కళ్యాణి. సో మనం ఈ పేరు ఫస్ట్ టైం లిస్ట్ లో వింటున్నాము. సో న్యూస్ రీడర్ కళ్యాణి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అంటే టీవీ9 నుంచి ఎవరో ఒకరిని తీసుకోవడం ఒక ఆనవాయితీ. ఈసారి దానికి బ్రేక్ చేసారేమో అనుకుంటున్నాను నేను. సో వస్తే యాక్చువల్ గా అతను రావాలి, పృథ్వీ రావాలి. పృథ్వీ మరి మేబీ ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేదంటే టీవీ9 నుంచి ఈసారి వద్దనుకుంటున్నారా, సో ఏంటి అనేది తెలియదు. మేబీ ఒకవేళ వస్తే ఏమైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఎవరైనా రావచ్చు. సో ఎందుకంటే టీవీ9 నుంచి సీజన్ 3 నుంచి కూడా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు మనం. సో ఆ ఆన్వాయితీ బ్రేక్ కొట్టి ఈసారి న్యూస్ రీడింగ్ కేటగిరీలో ఈ అమ్మాయిని ఏమైనా తీసుకున్నారా అని ఒక ఇది. అంటే కొత్తగా వినపడుతున్న పేరు, కన్ఫర్మ్ లిస్ట్ లో ఆల్మోస్ట్ చెప్తున్న పేరు అందరూ కూడా. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆర్టిస్ట్ సనా. ఆర్టిస్ట్ సనా గారు కూడా ఫస్ట్ నుంచి కూడా వినిపిస్తున్న పేరే. మనకి సీజన్ 5 లో చూసుకున్నట్లయితే ప్రియా ఆర్టిస్ట్ కేటగిరీలో వచ్చింది, సీనియర్ ఆర్టిస్ట్ కేటగిరీ. సో సీనియర్ ఆర్టిస్ట్ కేటగిరీ ఎప్పుడు కూడా ఉంటుంటుంది ఆ బ్లాక్ లో. సో ఈసారి సనా గారు వచ్చే అవకాశం అయితే ఉంది. సో వీళ్ళ పేర్లు అయితే ప్రస్తుతానికి అయితే కన్ఫర్మ్ గా ఉంటే, ఇంకో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే ఒక అడ్వకేట్ ని తీసుకోవాలని చూస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను నేను అతని పేరు కూడా, అడ్వకేట్ సుబ్బు ఈసారి వచ్చే ఛాన్స్ అయితే ఉంటే. అంటే వీళ్ళ వరకు అయితే కన్ఫర్మేషన్ లిస్ట్ అయితే ఒక 90%. ఇంకా ఒక 9-10 పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక 11-12 మంది మాట్లాడుకున్నాం, ఇంకా 9 మంది, మొత్తం 21 మెంబర్స్ తోని ఈసారి షో చేయాలని. 21 మెంబర్స్ తోని, అందులో 18 మెంబర్స్ మేబీ హౌస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, 9+9 కింద. లేదు అంటే మాత్రం 8+8 ఫస్ట్ వెళ్తారు, 16 వెళ్ళిన తర్వాత ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి వారం ఒక్కొక్కళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా, సో 5 వారాలు వైల్డ్ కార్డ్ కూడా ఉండొచ్చు ఈసారి. ఇప్పుడు లాస్ట్ టైం 4th వీక్ లోనే ఎప్పుడు పంపారు, 5 వారాలు చూసిన తర్వాత వచ్చారు. సో షో అంతా చూసి మింగిల్ అయిపోయిన తర్వాత ఎలా ఆడతారు అనేది కూడా ఉంది. ఇప్పుడు మనకి లాస్ట్ టైం 3 వచ్చారు, బోలే వచ్చాడు, తర్వాత అమ్మాయి అశ్విని వచ్చింది వైల్డ్ కార్డ్. అంటే షో అంతా చూసిన తర్వాత వీళ్ళు వైల్డ్ కార్డ్ తోనే లోపలికి వెళ్ళారు. పూజ వీళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్ తో వెళ్ళి కూడా అంత సస్టైన్ అవ్వలేపారు. వాళ్ళు వెళ్ళిన తర్వాతే లీక్స్ అనేవి జరిగినాయి. శివాజీ బ్యాచ్ అని ఒకటి బాగా వైరల్ అవుతుంది బయట అని, సీరియల్ బ్యాచ్ అంతా మీరంతా ఎగనిస్ట్ అని. వాళ్ళు వెళ్ళంగానే, ఇప్పుడు బోలే షావులు వెళ్ళంగానే సీరియల్ బ్యాచ్ కి ఎగనిస్ట్ గానే వెళ్ళాడు నామినేషన్. సో దాన్ని బట్టి అర్థమైపోతుంది, అంటే ఇటు పాజిటివ్ వేవ్ ఉంది, ఇటు నెగిటివ్ వేవ్ ఉంది బయట. సో మనం గేమ్ ఇలా కంటిన్యూ చేద్దామని వాళ్ళు అలాగే సస్టైన్ చేసుకున్నారు. ప్రిన్స్ యావర్ గాని, శివాజీ గాని, పల్లవి ప్రశాంత్ గాని ఫినాలే వరకు కూడా వచ్చారు. మళ్ళీ మీకు ఇందులోనే రితికన్ రీఎంట్రీ కూడా పంపారు, మీకు గుర్తుందో లేదో సీజన్ రీఎంట్రీ పంపినా కూడా అమ్మాయి అంత గేమ్ ని డెవలప్ చేసుకుని వెళ్ళదు. సో అలాగే ఈసారి 16 మెంబర్స్, అంటే సీజన్ 8 కాబట్టి 8+8 చేసి మేబీ ఏమైనా 2 hours కాన్సెప్ట్ ఉంటే అలాగే వెళ్ళడం, లేదంటే 16 మెంబర్స్ గ్రాండ్ లాంచ్ కింద. నాకు తెలిసి వినాయక చవితి ముందు రోజు గ్రాండ్ లాంచ్ ఉండొచ్చు. అంటే వినాయక చవితి ఈవెంట్ లానే చేస్తారు, చేసేసి లాంచ్ చేసేస్తారు లోపలికి, ఆ లోపలికి వెళ్ళిపోతారు పార్టిసిపెంట్స్ అందరూ కూడా అని అనుకుంటున్నా. ఒకవేళ సింగిల్ హౌస్ అయితే 16 మెంబర్స్ వెళ్తారు, 5 మెంబర్స్ వీళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళెవరు వైల్డ్ కార్డ్ అనేది వాళ్ళే కాల్ తీసుకుంటారు, అంటే ఈ గేమ్ సినారియోని బట్టి.
మీకు గేమ్ ఎప్పుడు కూడా అండి ఒక 3 వారాలు 4 వారాలు తెలిసిపోద్ది. ఇది హిట్ అవుతుందా, కాంట్రవర్సీ అవుతుందా, అసలు వెళ్తుందా జనాలకి, వెళ్ళట్లేదా, మనం ఏమైనా మార్పులు చేయాలని వాళ్ళు దాన్ని బట్టి కాల్ తీసుకుంటారు. ఇప్పుడు చూసుకుంటే కంటెస్టెంట్ విషయంలో ఒక పాత సినీ స్టార్ హీరో పేరు కూడా వినపడుతుంది. అది ఎంతవరకు నిజమంటారు? అవును, అంటే పాత హీరోలు ఫేడ్ అవుట్ అయిన హీరో బట్ రోహిత్ పేరు వినపడుతుంది. మనం లాస్ట్ టైం ఆడుకున్నాం. అబ్బాస్ పేరు అయితే లాస్ట్ సీజన్ లో కూడా వినపడు. ఫస్ట్ నేనే చెప్పాను యాక్చువల్గా ఆ పేరు, కానీ రావట్లేదని కూడా తర్వాత నేను చెప్పాను హీరో పేరు. సో ఏంటంటే తను వచ్చే ఛాన్స్ అయితే లేవు, అప్రోచ్మెంట్ అయితే అవుతున్నాడు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రేమదేశం సినిమా అప్పట్లో చూసిన వాళ్ళు 90s లో 80s కిడ్స్ అనమాట. అప్పుడు 90s లో కాలేజీలో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అబ్బాస్ ఒక డ్రీమ్, అతని హెయిర్ స్టైల్ కానీ అది కానీ. ఇప్పుడు వస్తే వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారు షోని. షో రేటింగ్ కూడా బాగా పెరుగుతుంది, ఆ రీచ్ అనేది ఎక్కువ వెళ్తుంది. అరే బిగ్ బాస్ లో అబ్బాస్ ఉన్నాడా, మనం చూడాలి ఎట్లున్నాడో ఏంటో ఆ గ్లామర్ కూడా ఇది కనెక్ట్ అవుతాడు. అందుకని ట్రై చేశారు 7 లో. బట్ ఏంటంటే ఈ శివాజీ అండ్ ప్రిన్స్ ఎవరు వీళ్ళంతా ఆ వెయిట్ మోసారు, అక్కడ వరకు తీసుకెళ్లారు. పల్లవి ప్రశాంత్ గాని, అమర్దీప్ గాని ఒక సైడ్, శోభ గాని, ప్రియా గాని బాగా ఆడారు వాళ్ళు. గేమ్ బాగా ఆడారు వీళ్ళంతా కూడా. టాప్ 5 కి ఎవరు వచ్చారు, విన్నర్ ఎవరు పక్కన పెడితే నా దృష్టిలో వీళ్ళందరూ విన్నర్స్. ఎందుకంటే బాగా గేమ్ ఆడారు, అక్కడ వరకు తీసుకెళ్లారు హిట్ వరకు. సో అలాగా ఇక్కడ చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక అంచనాతో లోపల పంపా, మీరు ఏమో చప్పగా అయిపోయారు, మణిదిన పావులాగా అయిపోయారు, తింటున్నారు పడుకుంటున్నారు తప్ప ఎక్కడ కంటెంట్ ఇవ్వట్లేదు అనుకోండి. అప్పుడు దెన్ వీళ్ళని అప్రోచ్ అయ్యి వీళ్ళని అట్లీస్ట్ ఆ గ్లామర్ యాడ్ చేయడానికి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇందులోనే ఓం ఆదిత్య ఉన్నాడు, లాహిర్ 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 లో సినిమా హిట్ అయింది అప్పుడు, ఆదిత్య ఓమ అతను ఉన్నాడు. శ్రీకర్ అని, శ్రీ అని అంటారు ఇండస్ట్రీలో, తను పేరు తను కూడా ఉంది ఈ రోజుల్లో సినిమాలో హీరో అతను. సో అతను ఉన్నాడు. వీళ్ళు నలుగురు ఉన్నారు, రోహిత్ అలాగే అబ్బాస్, ఇట్లా 4 అనుకుంటున్నారు. ఇఫ్ ఈవెన్ ఏమన్నా ఛాన్సెస్ ఉంటే వినోద్ కుమార్, పాత హీరో వినోద్ కుమార్ కూడా అప్రోచ్ అయ్యారు. సో వినోద్ కుమార్ వచ్చినా కూడా కాస్త ఆ రేటింగ్ అది ఉంటుంది. లాస్ట్ టైం శివాజీ ఎలాగా డీల్ చేశాడు అలాగే వినోద్ కుమార్. మరి ఇది నా దగ్గర ఉన్న లిస్ట్ అయితే ఇది. సో పాత హీరోలది. సో ఇంకా కొంతమంది ఉన్నారు, మనం లాస్ట్ టైం చెప్పుకున్న వాళ్ళ పేర్లు కూడా ఇంకా కన్ఫర్మ్ అనేది లేదు. కన్ఫర్మ్ అయితే మనం ఇదిగో పార్టిసిపెంట్స్ ఫుల్ లిస్ట్ అని మనం ఒకటి పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకి బిగ్ బాస్ కి సంబంధించి ఒక లోగో అనేది అయితే రిలీజ్ చేశారు. మరి ప్రోమో కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది అని చెప్పేసి న్యూస్ వినిపిస్తుంది. ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఆ లోగోలోనే కాన్సెప్ట్ మనం లాస్ట్ టైం ఆడుకుంది ఇన్ఫినిటీ కాన్సెప్ట్. ఏదైనా కూడా సో ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషన్ కానీ, లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ ఏదైనా కూడా పీక్స్ లో ఇన్ఫినిటీ రేంజ్ లో. ఈసారి వినోదం అనంతం అనే కాన్సెప్ట్ తోనే వస్తారు. వచ్చినప్పుడు ప్రోమో నాకు తెలిసి ఏదైనా స్పేస్ కాన్సెప్ట్ లేదంటే ఏదైనా యూనివర్స్ కాన్సెప్ట్ ఇట్లా తీసుకోబోతున్నారని అది ఒక టాక్ అయితే ఉంది. సో ఈ ప్రోమో కూడా మన రీసెంట్ గా వెబ్ సిరీస్ వచ్చింది ఒకటి, బహిష్కరణ అని అంజలిది. సో ఆ వెబ్ సిరీస్ డైరెక్టరే ఈ ప్రోమో డైరెక్ట్ చేస్తున్నాడు అని అయితే డిఫరెంట్ గా ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ వీక్ 8th కి వచ్చేస్తుంది నాకు తెలిసి, August 8th కి ప్రోమో రావచ్చు. August 20 లోపు సెకండ్ ప్రోమో, అంటే ఈ ప్రోమోని ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ ప్రోమో వదిలిన తర్వాత ఇంకా షో ఎప్పుడు లాంచ్ అనేది ఇక టైమర్ వేసేస్తారు. 10 days టు గో, 9 days టు గో బిగ్ బాస్. సో ఇంకా 100 days పండగ అన్నట్టు. మనం రోజు రివ్యూ మాట్లాడుకుందాం. అవును, యా సార్. మరి చూడాలి మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు వస్తారు, అసలు మీరు చెప్పిన వాళ్ళే వస్తారా లేదా అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.